హలో అండి. ఇప్పుడు మనం ప్రస్తుతము కరీంనగర్ డిస్టిక్ రామడుగు దగ్గర ఏ ఊరమ్మా ఇది? షానగర్లో ఉన్నాము. నైరుతి లోపాల గురించి నేను చాలా వీడియోలలో చాలాసార్లు చెప్తా ఉంటా. నైరుతి లోపము ఇది కూడా ఒక నైరుతి లోపమే. ఇది పడమర వాల్. ఈ పడమర గోడకు కూడా ఇట్లా మనం రంధ్రం చేసి సెల్ఫ్ లాగా చేసుకోవద్దు ఎప్పుడు కానీ. అటు ఒకసారి చూపించండి. విండో ఉన్నది పడమర వాయువ్యం. ఈ పడమర వాయువ్యంలో రంధ్రం లేకుండా పడమర నైరుతిలో రంధ్రం చేయడం అంటే నైరుతి లోపమే. ఈ విధంగా మనం నైరుతిలా కట్ చేసుకొని పెంచుకున్నట్టు అవుతుంది. ఇది ఏమవుతుంది? నైరుతి లోపం అవుతుంది. దీనివల్ల కూడా ఇంటి యజమానిని బలం తగ్గిస్తూ ఉంటుంది. అది ఖచ్చితంగా దానివల్ల మగవాళ్ళకు నష్టమే జరుగుతుంది. సేమ్ ఇదే విధంగా ఇటు చూడండి. దక్షిణ నైరుతిలో కూడా కొంచెం క్లోజప్ తీసుకో. అక్కడ కూడా రెండు వైపులా అటు కూడా మీరు సేమ్ సెల్ఫ్ అంటారు, తనాబి అంటారు విలేజ్లలో. అయితే దీన్ని గోడకు రంధ్రం చేయొద్దు. దక్షిణ నైరుతి పడమర నైరుతిలా గోడకు రంధ్రాలు చేసి మనం ఇట్లా సెల్ఫ్లు ఏర్పాటు చేసుకోవద్దు. కంపల్సరీ సెల్ఫ్ కావాలనుకున్నప్పుడు పడమర గోడకు ఇట్లా రంధ్రం చేయడం కాకుండా గోడకు సమానంగానే ఇట్లా ప్లాస్టింగ్ చేసినాక ఎక్స్ట్రా సెల్ఫ్లు పెట్టుకోవాలి ఎప్పుడు కానీ. ఆ విధంగా ఉన్నప్పుడు మనకి ఎలాంటి దోషం లేకుండా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇది దక్షిణ ఆగ్నేయం. మనం అటు ఉత్తర ఈశాన్యం డోర్ ఉన్నప్పుడు కంటిన్యూ ఒకసారి చూపి. ఉత్తర ఈశాన్యంలో డోర్ అక్కడ ఒకసారి ఓపెన్ చేయమ్మా. అక్కడ డోర్ ఓపెన్ చేయపో బయట నుంచి. ఉత్తర ఈశాన్యంలో మనకు అట్లా డోర్ ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ మిడిల్లో ఒక డోరు ప్లస్ దక్షిణ ఆగ్నేయంలో అటు ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉన్నప్పుడు ఇక్కడ మనము దక్షిణ ఆగ్నేయంలో కూడా డోర్ పెట్టుకుంటే 100% ఈ ఇంట్లో శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే మనం ఒకవేళ పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏమైనా చేయాలనుకున్నప్పుడు చాలా ఇళ్ళలో మనం వాస్తు విజిట్కి వెళ్తూ ఉంటాం కదా. మా ఇంట్లో మా అబ్బాయి పెళ్ళి అయితే లేదు, అమ్మాయి పెళ్ళి అయితే లేదు అన్నప్పుడు ఇక్కడ ఒక డోర్ కానీ విండో కానీ పెట్టించిన ఇంట్లో ఇప్పుడు మనకటు దక్షిణ ఖాళీ స్థలం ఉంది కాబట్టి ఇక్కడ డోర్ ఓకే. ఒక్కొక్కరి దగ్గర ఆ ప్లేసే ఉండేది కదా, అటు కంప్లీట్ గోడ దక్షిణం అద్దుతో కడతారు. అప్పుడు ఏమవుతుంది, అటు డోర్ పెట్టడానికి వీలు ఉండదు. అటు ప్లేస్ లేనప్పుడు డోర్ ఎట్లా పెడతాం? ప్లేస్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక డోర్ పెట్టుకుంటే లాభం జరుగుతుంది. ప్లేస్ లేదనుకో కనీసం ఒక విండో అన్న పెట్టుకోవాలి. అంటే ఉత్తర ఈశాన్యానికి ఆపోజిట్ మనం ఇక్కడ ఒక విండో అన్న పెట్టుకున్నా కూడా మనకు లాభమే జరుగుతుంది. దానివల్ల డోర్ పెట్టుకున్నాక ఇట్లా బయటికి వెళ్ళి వాడుకోవచ్చు. డోర్ పెట్టుకునేదే బయట నుంచి వాడుకోవడానికి కదా. మనకు అటు ప్లేస్ ఉంది కాబట్టి ఓకే. మీకు అటు ఒక 2.5-3 ఫీట్ల ప్లేస్ ఉంది కదా, ఒక 3 ఫీట్లు ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. లేని వాళ్ళు కనీసం విండో అనే పెట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ రూమ్కి ఏం కాదు. ఒకసారి చూడండి, ఇది కిచెన్లో ఈ విధంగా వీళ్ళకి డౌట్ వచ్చింది ఏంటి అంటే, మరి ఇది కూడా గోడకు రంధ్రం చేసి గోడ ఇప్పుడు 9 ఇంచుల గోడను వెనుక పరద కట్టి సెల్ఫ్లు చేసినాం కదా అని వీళ్ళకి డౌట్ వచ్చింది. ప్రతి రూమ్కు ఇది వర్తించదు. ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్లో అంటే ఇల్లు మొత్తం టోటల్ నైరుతికి మాత్రమే ఆ గోడకు రంధ్రాలు చేయదు. అర్థమైందా? ఇదేమైంది మిడిల్ వాల్ కదా, మిడిల్ వాల్కి ఇట్లా ఉండొచ్చు అండి. అది హాల్లో కానీ కిచెన్లో కానీ డ్రాయింగ్ రూమ్లో కానీ మిడిల్ వాల్కి ఇట్లా ఉండొచ్చు. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా? డౌట్ క్లియర్? పూజ రూమ్ కట్టాల్సిన ప్లేస్ కూడా ఇదే. పూజ రూమ్ కట్టుకోవాల్సిన ప్లేస్ కూడా దీనిలోనే పెట్టి దేవుడు తూర్పు ముఖంగా ఉండే విధంగా ఇక్కడ మీ పూజ రూమ్ కట్టుకోవచ్చు. ఈ సెల్ఫ్ను కొంచెం మంచిగా నీట్గా పూజకు సరిపోయే విధంగా దీన్ని మార్చుకుంటే అయిపోతుంది. లోపల ఉన్న ఇబ్బంది ఏముండదు, దీనివల్ల ఇబ్బంది ఉండదు. పూర్తి నైరుతిలో మాత్రమే అట్లా మనకు రంధ్రం చేసి గోడకు సొరుగులాగా చేసి పెట్టొద్దు. అట్లా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. దానివల్ల ఇబ్బంది ఉండదు. దేవుని ఫోటోలు మాత్రం తూర్పుకు చూసే విధంగా ఉండాలి. గోడ మీరు కంఫర్ట్ 3.5 ఫీట్ల 4 ఫీట్ల కంఫర్ట్. ఇక్కడ డోరు ఇట్లా ఒక గోడ పెట్టి డోర్ ఇటే పెట్టాలి. ఉత్తరం డోర్ పెట్టి, ఎందుకంటే ఇటు డోర్ పెడితే కిచెన్ ఉంది కదా, కిచెన్ ప్లాట్ఫామ్ కానీ ఆ మంట అనేది డోర్కి ఎదురుగా దేవునికి ఎదురుగా ఉండదు. ఇప్పుడు ఇటు డోర్ పెట్టినప్పుడు ఇటు గోడ అడ్డం ఉంటుంది కాబట్టి ఆ మంట అనేది దీనికి దోషం లేకుండా ఉంటుంది. మీకు అర్థమైందా క్లియర్గా? మంటకి ఎదురుగా మనం దేవాలయం అంటే దేవుడు అంటే ఏంది, పూజ మన దీపం ముట్టిస్తాం కదా, వంట అనేది మంట వేరు దీపం వేరు. ఎప్పుడు కానీ దేవునికి ఎదురుగా అట్లా కిచెన్ మంట అనేది ఉండదు. అట్లా ఒకసారి చూడండి, 2 పోర్షన్ల ఇల్లు ఉన్నప్పుడు కూడా నేను మీకు నా వీడియోలలో చెప్తా ఉంటా. సేమ్ 2 పోర్షన్లు ఉన్నప్పుడు 2 డోర్లు ఉండొద్దు. బయటికి లోపలికి నడక అనేది 2 డోర్లు ఉండొద్దు. అయితే తూర్పు ఈశాన్యమా లేకపోతే తూర్పు మధ్యస్థానం ఉండాలి. 2 పోర్షన్లు అయినప్పుడు ఏమైందంటే ఇది తూర్పు ఆగ్నేయం నడక కింద కౌంట్ అవుతుంది. అది 3 పోర్షన్ల ఇల్లు ఉన్నప్పుడు 2 డోర్లు పెట్టుకోవచ్చు ఒకే వైపు. కానీ 2 పోర్షన్లు ఉన్నప్పుడు ఇట్లా 2 డోర్లు పెట్టినా కూడా దీనివల్ల కూడా మనకు అనారోగ్య సమస్యలు అనేది ప్రాక్టికల్గా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని వందల వేల ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ ఉత్తర వాయువ్య పెంపు మెట్ల కింద సపోర్ట్గా గోడ పెట్టినప్పుడు అది వాయువ్యం పెరిగిన కిందనే లెక్క. అట్లా మెట్ల కింద గోడ ఎక్స్టెన్షన్ ఉత్తర వాయువ్యం, అది ఉత్తర వాయువ్యంలో మెట్లు ఎక్స్టెండ్ అయినప్పుడు దాని ప్యారలల్గా ఇక్కడ ఒక పిల్లర్ కంపల్సరీ వేసుకోవాలి. ఈశాన్యంలో కూడా వీలైతే దీనికి మొత్తం కంప్లీట్ రెక్టాంగిల్ షేప్గా
గ్రిల్ కానీ చిన్న పారాపిట్ వాల్ కానీ పెడితే 100% దోషం పోతుంది. లేదు కొంచెం బెటర్ ఆప్షన్ అంటే ఈ పిల్లర్ ఒకటన్నా కంపల్సరీ వేయాలి. అంటే ఆడ ఉత్తర వాయువ్యంలో ఎంత దూరం వచ్చిందో ఉత్తర ఈశాన్యంలో కూడా భూమి మీద మనం రెక్టాంగిల్ షేప్గా మన ఇంటి నిర్మాణాన్ని మార్చుకోవాలి. అదేవిధంగా ఒకసారి చూడండి, ఇంటి బయట ఉత్తర వాయువ్యం పెరుగున్నా కూడా దీనివల్ల కూడా నష్టమే జరుగుతుంది. ఇంటి బయట ఉత్తర వాయువ్య పెంపును మనము వాడుకున్నప్పుడు కూడా నష్టమే జరుగుతుంది. దానికి సొల్యూషన్ ఏంటంటే బయట సెపరేట్ ఒక రూమ్ వేసి ఆ రోడ్డు నుంచి అది వాడుకోవాలి. అంటే ఇది పార్ట్ ఏ, అది పార్ట్ బి లాగా, దీనిలో ఒక ఇంక్లూడింగ్ కాకుండా అది సెపరేట్ చేసినప్పుడు ఆ దోషం పోతుంది. ఇది కూడా ఉత్తర వాయువే పెంపు. దీనివల్ల కూడా లీగల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే. ప్రాక్టికల్గా దీనివల్ల ఈ ఇంటి యజమాని ఏం ఫేస్ చేసిండో కూడా మీరు అతని వాయిస్ కూడా వినండి ఒకసారి. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ మీరు వీడియోలో చెప్తూ ఉంటారు కదా, ప్రాక్టికల్ కూడా అలాంటి ఎవిడెన్స్ ఉంటే మాకు చెప్పండి సార్ అని వాట్సాప్లో చాలామంది అడుగుతూ ఉంటారు. ఇదే నిదర్శనం చూడండి. నేను కాలేజ్ చేసే టైంలో ఇంటర్మీడియట్ టైంలోనే అనుకోకుండా నేను వట్టిగా పోయిన టైంలో అందులో అనుకోకుండా ఇరిగిపోయి కేసు అయింది. కేసు అయిన తర్వాత 3 years పేసీకి నడిచిన. దాని తర్వాత కేసు కొట్టుడు పోయింది. జాబ్ వచ్చేది కూడా 3-4 అటెంప్ట్స్ నాకు జాబ్ వచ్చేది. అది దరిదాపులకు వచ్చి దగ్గరకు వచ్చి మిస్ అయిపోయింది. నేను అంటే చాలా ఫీల్ అయినా. చూశారు కదా, అంటే ఈ ఇంట్లో భగవంతుడు ఇచ్చిన న్యాచురల్ ఒక వ్యక్తికి న్యాచురల్ నాలెడ్జ్కి తగిన విధంగా అభివృద్ధి అనేది ఉండదు, ఆ సక్సెస్ అనేది ఉండదు. మనం ఎంత మంచిగా బర్త్ మంచి టాలెంటెడ్ అయినా సరే ఆ గోల్ రీచ్గా దానివల్ల ఈ ఉత్తర వాయువు పెంపు వల్ల మనకు అలాంటి నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని గమనించి మీ ఇంటికి ఉత్తర వాయువు లోపం లేకుండా చూసుకోవాలని నా యొక్క విన్నపం. అంటే నేను మల్టీ టాలెంటెడ్, నాకు అన్ని రకాల నాలెడ్జ్ టాలెంట్ ఉన్నా కూడా గమ్యాన్ని అయితే రీచ్ కాలేకపోయినా. నేను ఇప్పటికీ వేరే ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ వేసినా కానీ దాన్ని పూర్తి చేయలేకపోతున్నా ఇప్పటికి కూడా. నాకు స్టిల్ అదొక నాకు మేజర్ ప్రాబ్లం అవుతుంది. వీళ్ళ ఇంటికి ఇంకోటి ఏంటంటే దక్షిణ నైరుతి వీధి పోటు ఉంది. ఇంటికి ఉత్తర వాయువ్యంలో మెట్ల కింద ఎక్స్టెన్షన్ ఉత్తర వాయు లోపం ఉంది. బయట కూడా ఖాళీ స్థలం, ఇంటి బయట ఖాళీ స్థలం కూడా ఉత్తర వాయు పెంపు ఉంది. దీనివల్ల కూడా ఈ ఇబ్బందులు అనేది ప్రాక్టికల్గా ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటంటే ఇతను మన వీడియోలు చూసి మనం చెప్పినాయి, నిజంగానే మీరు వీడియోలు చెప్పినాయి నేను స్వయంగా అనుభవిస్తున్నా సార్, మీరు ఒకసారి మా ఇంటికి విజిట్కి రండి అని పిలవడం వల్ల కరీంనగర్ డిస్టిక్ వెదిరా దగ్గర షానగర్ విలేజ్లో మనం వీళ్ళ ఇంటికి విజిట్ రావడం జరిగింది. ఇదంతా ప్రాక్టికల్గా మీకు చూపిద్దామని నేను వీడియో తీయడం జరిగింది. దీన్ని మీరు అర్థం చేసుకొని ఇలాంటి లోపాలు మీ ఇంటికి లేకుండా మీరు సవరించుకొని మీరు బాగుపడాలనేది నా యొక్క కోరిక. థ్యాంక్ యూ.